మురవిదారణ ముఖ్య కారణ మూలతత్వ విచారణ దురిత తారణ దుఃఖవారణ దుర్మదాసురమారణ గిరి విహారణ కీర్తిపూరణ కీర్తనీయ మహారణ ధరణి ధారణ ధర్మతారణ తాపసస్తుత పారణ మురవిదారణ ముఖ్య కారణ మూలతత్వ విచారణ దురిత తారణ దుఃఖవారణ దుర్మదాసురమారణ గిరి విహారణ కీర్తిపూరణ కీర్తనీయ మహారణ ధరణి తారణ ధర్మతారణ తాపసస్తుత పారణ. అటువంటి శ్రీ మహావిష్ణువు గజేంద్రుని రక్షించిన పిమ్మట ఆయన ఏం చేశాడు అనే విషయాన్ని గురించి వాళ్ళు చెప్పుకుందాం అనుకున్నాం. అలా గజేంద్రుని రక్షించిన తర్వాత గజేంద్రుడు చక్కగా తన పాదములను అల్లార్చి హాయిగా ఆ కొలను నుంచి బయటపెట్టబోయాడట. ఎప్పుడైతే తమ యొక్క రాజు గజేంద్రుడు కొలను నుంచి బయటికి వచ్చాడో, శ్రీ మహావిష్ణువు చేత రక్షించబడ్డాడో, వెంటనే ఆ రాజు యొక్క భార్యలందరూ కూడా అక్కడికి వచ్చి, ఆ గజేంద్రుని యొక్క భార్యలందరూ కూడా అక్కడికి వచ్చి శ్రీ మహావిష్ణువుని స్తుతి చేసి తన భర్త అయినటువంటి గజేంద్రుని చక్కగా జలస్నానము చేయించి తన తోడుగా నిలిచి ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటిది చేశారట. అటువంటి సమయమున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఇలా అన్నాడట. ఏమన్నాడు అనేటటువంటిది చూద్దాం. బాలా నీ వెనుకను హేళన్ వినిపు ఈధి నుండి తెంచుచూ నీ చేలాంచలము పట్టుట, నీ చేలాంచలము పట్టుటకు ఆలో నేనుంటి నన్ను అంబోజాక్షి. బాలా నా వెనువెంటను హేళన్ విధి విను వీధి నుండి తెంచుచు నీ చేలాంచలము పట్టుటకు ఆలోనేమంటి నన్ను అంబోజాక్షి. నన్ను ఏమన్నావమ్మా? నేను ఆకాశ మార్గమున ప్రయాణం చేస్తూ గజేంద్రుని రక్షించాలనేటటువంటి భావనతో ఆకాశ మార్గమున ప్రయాణిస్తున్నటువంటి సమయమున నీ యొక్క పైట కొంగును నా చేతిలోనే పెట్టుకొని నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాను కదా. అటువంటి సమయమున నీవు నీ మనసులో ఏమని భావించావు? ఏమని నన్ను తిట్టుకున్నావు? ఏమని నీ మనసు అనుకున్నది అనేటటువంటి విషయాలని గురించి అడిగాడట. అడిగిన ఇంకేమన్నాడు చూడడు. ఎరుగడు తెరవా ఎప్పుడు మరువను సకలంబు నన్ను మరిచిన ఎడలన్ మరతునని ఎరిగి మొరగక మరవక మొర ఇడిద ఏని మరి అన్యములన్. ఎరుగదు తెరవా ఎప్పుడు మరువను సకలంబు నన్ను మరచిన ఎడలన్ మరతునని ఎరిగి మరవక మొర ఇడిరియే నిమరి అన్యములన్. ఓ భామా, ఓ లక్ష్మీదేవి, నన్ను మరవనటువంటి వారిని నేను ఎన్నటికీ మరవను. నన్ను విడిచిపెట్టిన వారిని నేను కూడా విడిచిపెట్టేస్తాను. ఈ సంగతి తెలుసుకొని ఇతరులకు మొరపెట్టుకోకుండా నన్ను విడవకుండా ప్రార్థించినటువంటి వారిని ఎప్పుడూ నేను రక్షిస్తూనే ఉంటాను. అందుకే నేను ఆ గజేంద్రుని రక్షించడం అనేటటువంటిది చేశాను అని అనగానే ఆమె ఏమన్నదో చూడండి. దేవా దేవరి అడుగులు, దేవా దేవరాడుగులు భావంబున నిలిపి కొనుచు పని నా పనిగాక ఓ వల్లభా
ఏమని ఎదని వెంటను వచ్చుచుండి నిఖిలాధిపతి. ఎంత చక్కగా సమాధానం చెప్పిందో చూడండి. దేవా దేవరాడుగులు భావమున నిలిపి కొనుచు పని నా పనిగాక ఓ వల్లభా ఏమని ఎద నీ వెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతి. నీవు సమస్త లోకాలకి ప్రభువు, సమస్త లోకాలను నీలో నింపుకున్నటువంటి వాడవు. నీ పాదాలను ఎల్లవేళలా మనసులో ఉంచి పూజించుకోవడమే నా పని. కాబట్టి ఏమనుకోకుండా నా స్వామివైన నిన్ను అలా నీ వెంటనే అనుసరించుకుంటూ నీతో పాటు వచ్చానయ్యా అని అన్నదట. దీనులకు ఇయ్యాలింపను దీనుల రక్షింపమేలు దీవెన బంధన్ దీనావన నీకెప్పును నీకు ఒప్పును దీన పరాధీన దేవదేవ మహేష. దీనులకు ఇయ్యాలింపను దీనుల రక్షింపమేలు దీవెన బంధన్ దీనావన నీకొప్పును దీన పరాధీన దేవదేవ మహేష. ఓ దేవదేవ మహాప్రభు, నీవు దీనబంధుడవు, దీనులకు బంధుడవు, దీనులను నిరంతరము రక్షించేటటువంటి వాడు, దీనుల యొక్క మొరను ప్రీతితో వినేటటువంటి వాడవు, వారిని కాపాడటము, వారికి మంచి మంచి దీవెనలు ఇవ్వడము, వారి చేత పూజించబడము అనేటటువంటిది పరాధీనుడమైనటువంటి నీకే చెల్లుతుందయా. ఎందుకనంటే ఇతరులను ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటావు నీవు. కాబట్టి నిన్ను నేను నిరంతరము అనుసరిస్తూనే ఉంటాను, అంతే తప్ప నా మనసులో నేనేమీ అనుకోలేదయ్యా స్వామి అని చెప్పేసి పాపం లక్ష్మీదేవి సమాధానం ఇచ్చిందట. దానికి తృప్తిపడినటువంటి శ్రీ మహావిష్ణువు ఆమెని మనసపూర్వకంగా ఆశీర్వదించడం అనేటటువంటిది చేశాడట. ఇక ఈ గజేంద్ర మోక్ష కథను విన్నటువంటి వారికి ఎటువంటి ఫలశ్రుతి కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని గురించి చెప్తున్నాడు పోతన్న గారు. నరనాథ నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజమోక్షణ కథ వినువారికి యశములిచ్చును కల్మషాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు ప్రొద్దున మేల్కాంచి పూత వృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు విభవము అమరు. ఉదయాన్నే లేచి భాగవత పారాయణము చేసేటటువంటి బ్రాహ్మణులందరికీ కూడాను అనేక రకములైనటువంటి సౌభాగ్యములు వస్తాయట. అలాగే ఎవరైతే ఈ నా చేత వివరించబడినటువంటి ఈ కథను, కృష్ణానుభావమైనటువంటి ఈ కథను, ఈ గజరాజ మోక్షణం అనేటటువంటి కథను విన్నటువంటి వారికి కీర్తి ప్రతిష్టలు వస్తాయట, యశస్సు కలుగుతుందట. దానితో పాటుగా కల్మషావహంబు పాపములు అనేటటువంటివి నశించిపోతాయట. దుష్ప్రప్ననాశనము చెడు కళలన్నీ కూడా రాకుండా పోతాయట. దుఃఖ సంహారంబు దుఃఖం అనేటటువంటిది శమింపజేయబడుతుందట, ఉపశమింపజేయబడుతుందట. ప్రొద్దున మేల్కాంచి పూత వృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు విభమ అమరు వైభవం అనేటటువంటిది కలుగుతుందట. కాబట్టి ఈ గజేంద్ర మోక్షము అనేటటువంటి ఈ కథని విన్నటువంటి వారి అందరికీ కూడా, చెప్పినటువంటి నాకు కూడాను కష్టములు అనేటటువంటివి తొలగిపోతాయి అని చెప్పేసి ఆ పరమాత్ముడు చెప్పినటువంటి మాట అండి. నరనాథ
నీకును నా చేత వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ వినువారికి యశములిచ్చును కల్మషాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు ప్రొద్దున మేల్కాంచిపూత వృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకు బహువిభవములమరు. అనేక రకాలైనటువంటి వైభవములు అనేటటువంటివి ఉదయాన్నే లేచి ఈ గజేంద్ర మోక్షణ కథను పఠించేటటువంటి వారికి అనేక రకములైనటువంటి లాభాలు కలుగుతాయా అని చెప్పాడట. అలాగే సంపదలు కలుగు, బీదలు శాంతి పొందు, సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు, మోక్షమరచేతి దయ్యుండు ముదము చేరుననుచూ విష్ణుండు ప్రీతుడై అనతిచ్చే. కాబట్టి ఈ కథను విన్నటువంటి వారికి సంపదలు కలుగుతాయి, శాంతి అనేటటువంటిది లభిస్తుంది, సుఖము అనేటటువంటిది లభిస్తుంది, విపరీతమైనటువంటి మంచి జరుగుతుంది, మోక్షము అరచేతిలో ఉంటుంది. కాబట్టి విష్ణుడు చెప్పినటువంటి ఈ కథను విని అందరూ కూడా మోక్షగాములు కావాలని కోరుకుంటున్నాం. అలాగే గజేంద్ర మోక్ష కథను భక్తితో నియమంగా చదివేవారికి విష్ణువు ఈ లోకములో ఏనుగులు, గుర్రములు, రథములు కలిగినటువంటి భోగాలను, పరలోకంలో సుఖాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది చేశాడు. గజరాజ మోక్షణంబును నిజముగా పఠించునట్టి నియతాత్ములకు గజరాజ వరదుడిచ్చును గజ తురగ చందనములు కైవల్యంబుల్. మనకిప్పుడు ఈ కాలంలో గజములతో పని లేదు, తురగములతో పని లేదు, చందనములతో కూడా పని లేదు. కాబట్టి సుఖభోగాలను మనకి అనుగ్రహిస్తాడు ఆయన అని చెప్తున్నాడు అన్నమాట. గజరాజ మోక్షణంబును, గజరాజు ఆ గజేంద్ర మోక్షణం అనేటటువంటి నిజముగా పఠించునట్టి నియతాత్ములకు, నిజంగా చదివేటటువంటి, పారాయణం చేసేటటువంటి నీతమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వారికి గజరాజ వరదుడిచ్చును. ఆ గజరాజును రక్షించినటువంటి ఆ వరదుడు సాధు భక్త జనవత్సలుడు ఆత్మశరణ్యుడిందిరావరుడు అని అంటారు కదండి. ఆ వరదుడు మనకి శ్రీ మహావిష్ణువునకు కుచేలుడు అనేటటువంటి స్నేహితుడు ఉన్నాడండి. అతను చెప్పినటువంటి పద్యం అది. వరదుడు సాధుభక్త జనవత్సలుడు శరణ్యుడు ఇందిరావరుడు అని చెప్పేసి ఆయన గురించి ఘనంగా పొగడడం అనేటటువంటిది చేస్తాడు ఆ కుచేలుడు అనేటటువంటి ఆయన శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిపోయి ఆయన భయంగా వెళ్తాడు. వెళ్ళి అప్పుడు చెప్తాడనమాట ఇలాగా. ఆ వరదుడు అంటే భక్తులను నిరంతరము కాపు కాసేటటువంటి వాడు అని అర్థం. గజరాజ వరదుడిచ్చును, ఆ గజరాజును రక్షించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు ఇస్తాడయా. ఏమిస్తాడట? గజతురగ చందనములు కైవల్యంబును. గజతురగములతో ఎవరికి పనిలేదు, కానీ కావాల్సిందేమిటి? కైవల్యము. కైవల్యము అంటే మోక్షము. ఆ మోక్షాన్ని మనం పొందేటటువంటి అదృష్టాన్ని మనకి ఆ మహానుభావుడు కల్పిస్తాడయా అని చెప్పేసి చెప్పాడట. ఇది గజేంద్ర మోక్షం అనేటటువంటి కథ. ఈ కథలో మిగిలిన విషయాలను గురించి కూడా కొన్ని చెప్పడం అనేటటువంటిది చేశాడు. ఏమిటయా అంటే, ఇక్కడ ఇది 4వ మనువు కాలంలో చెప్పినటువంటి విషయం కదా. తర్వాత 5వ మనువు కాలము, 6వ మనువు కాలము, 7వ మనువు కాలం, అలాగా వరుసగా అందరు మనువుల యొక్క చరిత్ర అంతా కూడా చెప్తూ వస్తూ ఉంటాడు. అటువంటి సమయంలోనే క్షీరసాగర మదనము
అనేటటువంటి కథను చెప్పడం అనేటటువంటిది చేశాడు. క్షీరసాగర మదనం ఎందుకు అంటే దేవతలకు మరణము లేకుండా ఉండడం కోసము శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి సలహా అది. ఆ సలహా ప్రకారము శ్రీ మహావిష్ణువు దేవతలని రాక్షసులని ఇద్దరిని కూడాను క్షీరసాగర మదనం చేయమనడం అనేటటువంటి చేశాడు. మరి దానికి క్షీరసాగరం మదించడానికి ఏం కావాలి అనేటటువంటిది కూడా చెప్పాడట ఆయన. మందర పర్వతాన్ని తెచ్చుకోండియా, ఆ మందర పర్వతాన్ని క్షీరసాగరంలో పెట్టండి, దానికి వాసుకిని తీసుకొని వెళ్ళిపోయి తాడుగా వాడుకోండి, అలా సముద్ర మదనం చేయండి అన్నాడట. అలాగే సముద్ర మదనం చేయడానికి పూనుకున్నారు రాక్షసులు దేవతలు అందరూ కూడా. దేవతలు తెలివిగా ఆ వాసుకి యొక్క తోకవై పట్టుకున్నారట, రాక్షసులు వాసుకి యొక్క శిరస్సును పట్టుకున్నారట. ఇద్దరూ కలిసి సముద్ర మదనం చేస్తూ ఉండగా ఆ మందర పర్వతము బరువు ఆగక లోపలికి వెళ్ళిపోతూ ఉందట. అటువంటి సమయమున క్షీరసాగర మదనం అనేటటువంటిది సాఫల్యం కావాలి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క తోడ్పాటు కావాలి అనుకున్నటువంటి సమయమున ఆయనే కూర్మావతారాన్ని ధరించి ఆ పర్వతం యొక్క కింది భాగానికి వెళ్ళి దానిని సముద్రంలో మునిగిపోకుండా ఆపగలిగాడట. అటువంటి సమయమున అంత పెద్దదైనటువంటి ఆ మందర పర్వతము కూడా శ్రీ మహావిష్ణువుని ఏమీ చేయలేకపోయిందట. అంటే కూర్మావతారమైనటువంటి ఆ కూర్మము యొక్క వీపు మీద ఉన్నటువంటి మందర పర్వతం అనేటటువంటిది ఉండడం చేత దానిని దేవతలు రాక్షసులు చెరొక వైపు పట్టుకొని మదిస్తూ ఉన్నటువంటి సమయంలో కూడా శ్రీ మహావిష్ణువుకి ఏమీ కాలేదట. చిన్నపాటి దురద లాంటిదే కలిగిందట ఆయనకి. అలా క్షీరసాగర మదనం చేసి ఆ క్షీరసాగర మదనం ద్వారా అమృత కలశాన్ని అందుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేశారు దేవతలందరూ కూడాను. శ్రీ మహావిష్ణువు కూర్మావతారములో ఆ పర్వతాన్ని రక్షించడం ద్వారా అక్కడ ఆ పర్వతాన్ని రక్షించడం ద్వారా క్షీరసాగర మదనం అనేటటువంటిది జరిగినది. అటువంటి సమయమున మొట్టమొదటిగా వచ్చినటువంటిది ఏమిటయ్యా అంటే హాలాహలము అనేటటువంటిది పుట్టిందట. గొప్పదైనటువంటి విషం అది. ఆ విషము ఎప్పుడైతే క్షీరసాగర మదనములో పుట్టిందో వెంటనే లోకాలన్నింటినీ కూడా వ్యాపించడం ప్రారంభించిందట. అటు రాక్షసులు పారిపోయారట, ఇది దేవతలు పారిపోయారట. ఏం చేయాలో అర్థం కాలేదట. దీని పరిష్కార మార్గం ఏమిటి అని ఆలోచించారట. పాపం అమాయకుడైనటువంటి శివుడు దొరికారట అందరికీ కూడా. దేవతలందరూ కూడా వెళ్ళిపోయి ఆ అమాయకుడైనటువంటి బోళాశంకరుడు కదండి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, ఆయన ఇలా మేము క్షీరసాగర మదనం చేస్తున్నాము, అలా క్షీరసాగర మదనం చేస్తున్నటువంటి సమయమున హాలాహలం పుట్టుకొచ్చింది. ఈ హాలాహలం అనేటటువంటిది లోకాలన్నింటినీ కూడా దహించి వేస్తోంది. కాబట్టి లోకాలన్నింటినీ దహించకుండా ఆ హాలాహలాన్ని నువ్వు పట్టుకోవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి అందరూ కూడాను పరమశివుణ్ణి ప్రార్థించుకున్నారట. అటువంటి సమయమున ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదట. వెంటనే ఆయన ఏం చేయాలయ్యా అని అనుకున్నాడట. సరేలే, అలాగే నేను మీకు మాటిస్తున్నాను, ఆ హలాహలాన్ని నేనే అరికట్టాను, దాన్ని ఏదో విధంగా నేను ఆపడానికి ప్రయత్నం చేస్తాను, మీరేం కంగారు పడద్దు అని చెప్పేసి పంపించేశారట. అలా పంపించినటువంటి తర్వాత దేవతలందరూ కూడా మళ్ళా ఆ క్షీరసాగరం దగ్గరికి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయినటువంటి సమయమున అక్కడ అందరూ కూడాను ఏ విధంగా పరమేశ్వరుడు ఈ హాలాహలాన్ని ఆపగలడు, ఏ విధంగా ఆ హాలాహల భక్షణం అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారట. అలా ఆలోచిస్తున్నటువంటి సమయమున వారందరూ కూడా అలా హాలాహలము లోకాలన్నీ మింగివేస్తున్నటువంటి సమయమున
దానిని మృంగడానికి పరమేశ్వరుడు అక్కడికి వచ్చాడట. వస్తున్నటువంటి సమయమున అమ్మవారు కనిపించారట. అమ్మవారిని అడిగాడట, అమ్మ మరి దేవతలందరూ కూడా ఇలా అడుగుతున్నారు, ఆ ఆలాహలాన్ని నేను స్వీకరిద్దామనుకుంటున్నాను, నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడట. ఎందుకంటే ఆవిడే కదా ముఖ్యం ఆయనకి. ఆయన మీద ఆవిడకి చాలా నమ్మకం ఎక్కువ. అందుకనే ఆమె ఇలా అన్నదట. ఏమన్నదో చూడండి. మింగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు, మృంగెడివాడు విభుండని మృంగెడిది గరళమనియును, మేలని ప్రజకున్ రింగుమని సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో. ఆ పరమేశ్వరుని మీద ఆమెకి ఎంతో 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 నమ్మకం అంతా. అదే చెప్తున్నాడు. మృంగెడివాడు విభుండని మృంగెడిది గరళమనియు, మేలని ప్రజకు మృంగుమని సర్వమంగళ మంగళసూత్రంబునెంత మది నమ్మినదో. ఆమె మింగే ఆలాహలాన్ని మింగుతున్నాడు నా భర్త అని అనుకున్నదట. ఆలాహలము చాలా ప్రమాదకరమైందని తెలుసు కూడా ఆమెకి. అయినప్పటికీ కూడా తన భర్త మీద తనకి ఎంతో విపరీతమైనటువంటి నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆమె అలాగే నాయన మింగు, ఇది లోక కళ్యాణం కదా అని చెప్పేసి అన్నదట. ఇంకేముంది అన్నది కదా అని చెప్పేసి ఏకంగా ఒక్కసారిగా ఆ ఆలాహలాన్ని మింగడం అనేటువంటిది చేశాడట. మింగబోతూ దానిని హృదయంలోనికి వెళ్ళనేయకుండా, ఎందుకంటే హృదయం అనేటటువంటిది భూలోకాన్ని అంతటినీ కూడా ఆ హృదయంలోనే ఉంటుంది కదా. పరమేశ్వరుని యొక్క హృదయం ఉందే భూనభోంతరాలన్నీ కూడాను ఉంటాయి. అవన్నీ కూడాను క్షేమంగా ఉండడం కోసమని ఆ కాళకూట విషయాన్ని ఆయన కంఠములోనే దాచేసుకున్నాడట. అలా కంఠములో దాచుకున్నటువంటి ఆ గరళాన్ని ఆయన అలాగే నిలబెట్టేశాడట కంఠంలోనే. అందుకనే ఆయన నీలకంఠుడు అనేటటువంటి పేరు వచ్చిందండి. గరళకంఠుడు అనేటటువంటి పేరు కూడా అలాగే వచ్చింది. అలా అలాహలాన్ని ఎప్పుడైతే మింగేశాడో దేవతలు రాక్షసులందరూ కూడాను పరమేశ్వరుని పలు విధాలుగా కీర్తించడం అనేటటువంటిది చేశారట. అలా కీర్తించిన తర్వాత ఆ సముద్ర మదనము వలన తరువాత అనేక రకాలైనటువంటివి రావడం అనేటటువంటిది జరిగిందట. వాటిల్లో ఏమేమి వచ్చినాయి, వాటి వలన కలిగినటువంటి వాటిని ఎవరెవరు దేన్ని తీసుకుపోయారు అనేటటువంటి విషయాలని గురించి కూడా చక్కగా భాగవతం అనేటటువంటిది మనకి తెలియజేస్తుంది. భాగవతంలో మనకి తెలియజేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఎవరెవరు ఏమేమి మింగారు అనేటటువంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా కాళ్ళకొట్ట విషయం వచ్చింది కదండి. పరమేశ్వరుడు స్వీకరించాడు. తరువాత వచ్చినటువంటిది కామధేనువు. దానినే శురభి అనేటటువంటి కామధేనువు వచ్చిందట. ఈ కామధేనువు ఏం చేయాలి అనుకున్నారట. వెంటనే మునీశ్వరులందరూ కూడాను ఇది బహువిధముల ప్రయోజనాన్ని చేకూర్చేటటువంటిది, హోమ ద్రవ్యములన్నింటినీ కూడా సమకూర్చగలిగినటువంటిది, కాబట్టి మాకు వదిలిపెట్టండి అని చెప్పేసి మునీశ్వరులందరూ ప్రార్థించగా ఆ మునీశ్వరులకి ఈ కామధేనువును, సురభి అనేటటువంటి కామధేనువుని ఇవ్వడం అనేటటువంటిది చేశారట. తర్వాత వచ్చినటువంటిది ఉచ్చైశ్రవం, గొప్పదైనటువంటి తెల్లనైనటువంటి గుర్రం వచ్చిందట. దానిని బలిచక్రవర్తి తాను తీసుకున్నాడట దేవతల యొక్క అనుమతితో. తర్వాత వచ్చినటువంటిది ఐరావతము, కల్పవృక్షము, అప్సరస స్త్రీలు, చంద్రుడు. వీళ్ళు నలుగురు రావడం అనేటటువంటిది చేశాడట. ఈ నలుగురును కూడా దేవేంద్రుడు తన యొక్క ఆధీనంలో ఉంచుకున్నాడట. దేవతలకు రాజు కదా ఆయన, అందుకని ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోయినాయట. ఇక తర్వాత లక్ష్మీదేవి రావడం అనేటటువంటిది జరిగిందట. ఈమెని విష్ణుమూర్తి తనదిగా చేసుకున్నాడు. తర్వాత వారుణి అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సౌందర్యవతి అయినటువంటి కన్య వచ్చిందట. అందరూ అన్నీ తీసుకున్నారు, మాకేముండవా అని చెప్పేసి రాక్షసులందరూ కూడాను ఆ కన్యని తనదానిగా చేసుకొని తీసుకుని వెళ్ళిపోయారట.
చివరికి వచ్చినటువంటిది ధన్వంతరి. ఆయనే అమృత భాండాన్ని తీసుకొని వచ్చి సముద్రం నుంచి బయటికి వచ్చాడు. ఆ అమృత భాండమును తర్వాత దేవదానవుల ఇద్దరికీ పంచవలసినటువంటి అవసరం ఉన్నది. అటువంటి సమయమున దానవులకు కనుక ఈ అమృతం అందినట్లయితే ఇక దేవతలుకి స్థానం ఉండదనేటువంటి భయంతో శ్రీ మహావిష్ణువే మోహిని అవతారాన్ని ధరించి ఆ అమృతము రాక్షసులకు అందకుండా చేయడానికి ప్రయత్నం చేశారట. ఈ విధంగా ఈ గజేంద్ర మోక్షం కథ ముగియగానే ఆయన సముద్ర మదనము యొక్క కథను వివరించడము, ఆ సముద్ర మదనములో వచ్చేటటువంటి వస్తువులు ఏమిటి అనేటటువంటిది వాటిని ఎవరెవరు ఏమేమి పట్టుకెళ్ళారనేటటువంటి విషయాలను గురించి వివరించడం అనేటటువంటిది చేశారు. ఆ తర్వాత మనము రేపటి నుంచి వామనావతార ఘట్టాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వామనుడెవరు? ఆయన శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తవలసినటువంటి అవసరం ఏమున్నది, దానిలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరు అనేటటువంటి విషయాలను గురించి మనం రేపటి నుంచి ఒక వారం పాటు మనం ఆ వామనావతార ఘట్టాన్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. స్వస్తి.